బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేట గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్, ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవలంపేటలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకుని వైసీపీ పైన విమర్శలు గుప్పించారు. అనంతరం వెదురుకుప్పం మండలంలోని దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై సంఘీభావ సభలో హోంశాఖ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకు అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద ఎవరిని కూడా రక్షించాలన్న ఆలోచన కూడా రాల. ఒకటి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించాలి, ఎవరు మాట్లాడతారంటే ఒక నిజంగా ఒక కామన్ మ్యాన్ బయటకు వచ్చి మేము ప్రశ్నిస్తే కంపల్సరీగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఒక నేరస్తుడు ఒక దళితుడిని చంపి, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్లో నుంచోబెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈరోజు మా గురించి అడుగుతారండి. ఈరోజు గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల ఆరోగ్యం విషయంలోని కానీ, ప్రజల రక్షణ విషయంలోని కానీ ఎట్టి పరిస్థితి రాజీలని పోరాటం చేస్తున్నా. ఆ విషయంలో ఎవరు ఇందులో ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు